అక్షయ తృతీయకు బంగారానికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? హిరణ్య గర్భుడని శ్రీ మహావిష్ణువుని అంటారు. అయితే హిరణ్య గర్భుడు అనే ఆయనకి పేరు ఎలా వచ్చింది అని అంటే కనుక సాలగ్రామంలో హిరణ్యంతో ఆయన మనకి ఎప్పుడైతే సాలగ్రామాన్ని కట్ చేసి సాలగ్రామం యొక్క రూపాన్ని తెలియజేస్తారో ఆ రూపాన్ని తెలియజేసేటప్పుడు లోపలంతా ఉండేది హిరణ్యమే. అందుకని ఆ హిరణ్యాన్ని మొట్టమొదటిగా కనుక్కున్న తదియ రోజు ఇదే రోజు, అక్షయ తదియ రోజు. కాబట్టి దానికి ఆ విశేషమైన ప్రాచుర్యం లభించింది. అందుకని శ్రీ మహావిష్ణువుని మనం పొందొచ్చు అంటే లక్ష్మీ సమేతంగా ఉన్నాడు ఆయన అక్కడ సాలగ్రామ రూపంలో. లక్ష్మి అంటేనే బంగారం, కాబట్టి ఆ బంగారాన్నే మేమే కొనుక్కుని ధరిస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఇది అయ్యి ఉండొచ్చు. కాకపోతే మాత్రం బంగారం అనేది క్షయం కానిది. ఎప్పుడైనా మీ జీవితంలో అవసరమైతే ఉపయోగపడేది అంటే మనం కొనుక్కొని ధరించడం ఒక ఎత్తు అయితే కనుక మన జీవితంలో ఏదైనా నిత్యావసరం కానీ లేకపోతే అత్యవసరం కానీ జరిగితే కనుక ఆ బంగారాన్ని అమ్ముకోవడం ద్వారా మళ్ళీ మనకి ధనం రావచ్చు, ధనం ఉంటే ఖర్చు అయిపోవచ్చు. ఇలా అనేక విషయాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారం నిల్వ చేయడం సామాన్యం అయ్యి ఉండొచ్చు. కాకపోతే మాత్రం ఈ రోజున సాలగ్రామ దానం కానీ సాలగ్రామ పూజ కానీ హిరణ్యంతో కూడిన సాలగ్రామాన్ని దానం చేయడం కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేనటువంటి స్తోమత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అందరూ బంగారాలు కొనాలి అనే కంటే మీ దగ్గర ఉన్న బంగారం, మన దగ్గర ఏదో ఒక పుస్తలన్నా ఉంటుంది కదండి, చోలికి పెట్టుకునేదన్నా ఉంటుంది, ముక్కుపుడికైనా ఉంటుంది కదా, మీరు దానితోటి అమ్మవారికి ఆరాధన చేయొచ్చు. ఆ రోజున కలశంలో మనకి చాలామంది ఏం చేస్తారంటే కలశంలో నీళ్లు పెట్టడము లేకపోతే బియ్యం పెట్టడము ఇలాంటివన్నీ ప్రాధాన్యంగా తీసుకుంటారు. కానీ అక్షయ తృతీయ రోజున మాత్రం మీరు కింద తమలపాకు అష్టదళ పద్మం వేసి చక్కగా పసుపు కుంకుమతోటి అలంకారం చేసి కింద తమలపాకు పెట్టి దానిపైన ఒక కలశాన్ని పెట్టి ఆ కలశంలో సగం బియ్యం నింపి సగం బంగారు కాసులతో నింపాలి అని మనకి పూజా విధానాలు చెప్తున్నాయి. అయితే ఇలా చేయలేని వాళ్ళు ఏదో ఒక గ్రామ్ బంగారం ఉన్నా సరే దాంట్లో వేయడం, ఏదీ లేకపోతే అక్షింతల్ని పసుపులో కలుపుతాం కదా, అదే మనకి సువర్ణం, అదే వేసి అమ్మవారిగా ఆరాధన చేయడం. ఇవాల్టి రోజున అమ్మవారికి కానీ శ్రీహరికి కానీ అక్షింతలతోటి ఆరాధన చేయడం మీకు హిరణ్యాన్ని కొన్నంత, హిరణ్యాన్ని దానం చేసినంత, హిరణ్యాన్ని పొందినంత ఫలితం వస్తుంది. కాబట్టి అక్షింతలే ఇవాళ ప్రధానం. అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి? ఇది చాలా మంచిది. ఎందుకనంటే కనుక అమ్మవారికి ప్రీతి కలిగిన రోజు కాబట్టి ఇవాళ రోజున శ్రీహరి సమేతంగా ఉన్న శ్రీ మహాలక్ష్మిని అష్టదళ పద్మంలో కూర్చోపెట్టి అమ్మవారికి పద్మాలతో కానీ మా దగ్గర పద్మాలు కొనే స్తోమత లేదు అంటే కనుక మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఏ కాయిన్స్ అయినా తీసుకోండి. ₹1, ₹2, ₹5 ఇలా ఏమీ ఆలోచించకండి. ఒక 108 కాయిన్స్ తీసుకోండి. ప్రతి అష్టోత్తరానికి ఒక కాయిన్ వేసేసి ఇదే పద్మము అన్నట్టుగా మీరు మనసులో భావన చేయండి. మీరు ఏ భావన అయితే చేశారో ఆ భావనకి మీకు సత్ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అమ్మవారు ఎప్పుడూ కూడా మంగళకర ద్రవ్యాల్లో ఉంటుంది. అమ్మవారు మన ఇంట్లో ఐశ్వర్యప్రదంగా నిలిచి ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఆవాహన చేసుకునేటప్పుడు అష్టదళ పద్మం తప్పనిసరిగా వేసి పసుపు కుంకుమ వేసి మధ్యలో శ్రీమన్ రాసి అమ్మవారిని కూర్చోబెట్టి ఆవాహన చేయండి. అయ్యో మా ఇంట్లో విగ్రహం లేదు, పటాలు లేవు, ఏమీ లేవు అని అన్నారనుకోండి, ఏమీ లేకపోయినా మీ ఇంట్లో పసుపు ఉంటుంది. పసుపుని తీసుకుని చక్కగా గౌరమ్మలాగా తయారు చేయండి. అమ్మవారిని 8 గౌరమ్మలుగా తయారు చేసి మధ్యలో మహాలక్ష్మి చుట్టూ 8 అష్టలక్ష్ముల కింద పెట్టుకుని ఆవాహన చేయండి. ప్రతి లక్ష్మిని షోడశోపచారాలతోటి ఆవాహన చేసి మీకు అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా, అష్టలక్ష్మి స్తోత్రంతో అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ పూజతోటి పూర్తి చేయండి. ఇవాళ రోజున కనకధార చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఇవాళ రోజున కనకధార ఒక్కసారైనా వినడమైనా, నేను చదువుకోలేను అనుకుంటారు కొంతమందికి, నోరు తిరగడం రాదు, అలాంటి వాళ్ళు కనీసం కనకధారని వినండి. చక్కగా శ్రావ్యంగా పాడిందైనా వినండి, మంత్రోచ్చారణతోటి పాడిందైనా వినండి. అలా వినడం వల్ల మీకు కనకధార యొక్క ఫలితం వస్తుంది. ఎంత క్లిష్ట స్థితిలో ఉన్నా మీరు వచ్చే ఈ సంవత్సరం కల్లా మళ్ళీ మీకు ఎంతో కొంత ధనం సమకూడుతుంది. అంటే ఈ అక్షయ తృతీయ వ్రతాన్ని అమ్మవారికి చాలా చక్కగా చేసుకునే విధంగా మనకు అంత ధనం కూడుతుంది. అది చాలు కదా.